చంద్రబాబు నాయుడు గారు ఇందాక కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ 500 రూపాయల నోటు 200 రూపాయల నోట్లు కూడా రద్దు చేయమని ఆల్రెడీ కేంద్రాన్ని కోరున్నామని చెప్పని మాట్లాడారు. నర్మగర్భంగా మాట్లాడినా కానీ దాంట్లో చాలా అర్థం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దానిపైన ఒక కసరత్తు చేసింది గతంలో 500 రూపాయల నోటు రద్దు చేద్దామని. కానీ దానికి సంబంధించినటువంటి దీన్ని మరి కాలయాపన జరుగుతూ వస్తుంది. అంటే ఇటీవల మోదీ గారితో జరిగినటువంటి మీటింగ్లో మరి ఈ ప్రస్తావన వచ్చి ఉండాలి. గతంలో 2050 విజన్ జరిగినటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏంటి 500 రూపాయల నోటు రద్దు చేయండి అని. ఈరోజు కూడా దానికి సంబంధించినటువంటి మాట్లాడారు. ఒకసారి బయట ప్లే చేయండి. రాజకీయ ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు. అదొక సమస్య ఉంది నాకు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవస్థలో 5 ఏళ్లు సంపాదించిన డబ్బులు ఉంది, ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది, ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు. అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను, 200-500 రూపాయలు రద్దు చేయండి, క్యాష్లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం. అవన్నీ ఏంటి మనం చెప్పేట్టు లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ. కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి? ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్, ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు. ఫర్మ్గా ఉంటుంది గవర్నమెంట్, ఎవ్వరికి భయపడదు, సిస్టమేటిక్గా ఉంటాం. వ్యవస్థల్ని మేనేజ్ చేసే పరిస్థితి. అంటే ఇప్పుడు ఎవరైతే 5 సంవత్సరాలు సంపాదించి దోచుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు దోచుకొని ఇప్పుడు మళ్ళీ ఆయన వ్యవస్థను మేనేజ్ చేయడానికి ఈ డబ్బు అంతా ఎదజల్లుతున్నాడు. లిక్కర్లోను, శాండ్లోను, మైనింగ్లోను, లేకపోతే వీటన్నిటిలో సంపాదించినటువంటి మొత్తాన్ని ఇప్పుడు ఎదజల్లే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి కొంత ఇట్లా ఈ నోట్లు కూడా రద్దు చేయాలి. అంటే దీనివల్ల 2 అంశాలు ఉంటాయి. ఎన్నికల్లో మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 40 కోట్లు, 50 కోట్లు, 70 కోట్లు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్కొక్క అభ్యర్థి. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కోట్లు, 120 కోట్లు, 150 కోట్లు, 200 కోట్ల రూపాయలు ఖర్చు అని. అంటే ఎంతటి ధనము ప్రవహించింది. మరి ఎక్కడిది ఇంత డబ్బు? మరి అందుకనే ఈ డబ్బు ఉండకూడదు అని అంటే, ఈ డబ్బుని తీసేయాలని అంటే ఎప్పుడైతే మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పెడతామో అప్పుడు ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన ట్రాక్షన్ క్రియేట్ అయ్యింది. అప్పుడు అంత డబ్బుని ఎవరు కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు. సరే కొద్దిగా చేయడానికి కుదిరితే ఏదైనా ఒక అకౌంట్కి చేసి అక్కడి నుంచి కొద్ది మంది, కానీ దొరికిపోయిద్ది. దొరికిపోయినప్పుడు అది పెద్ద ప్రమాదం. అందుకని అది చెయ్యాలనేటువంటిది వారి యొక్క ఉద్దేశం కనిపిస్తుంది. అంటే భవిష్యత్తులో త్వరలో 500 రూపాయల నోటు, 200 రూపాయల నోటు రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది. 500 రూపాయల నోటు రద్దు అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో 2016లో నవంబర్లో 1000 రూపాయల నోటు రద్దు అయింది. 2023 మేలో 2000 రూపాయల నోటు రద్దు అయింది. ఇప్పుడు మరలా 500 రూపాయల నోటు రద్దు కూడా అయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంది.